రెండవ వచనము రెండవ పంక్తి. మరణ కాలమందు నీతిమంతునికి ఆశ్రయము నిరీక్షణ కలదు. దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషలలో ఖండాలలో చదవబడుతున్నటువంటి ఈ విశ్వవ్యాప్త గ్రంథం, దైవ జ్ఞాన గ్రంథమైన బైబిల్లో మానవుని జీవిత ఆవిర్భావం నుంచి మానవుని ఈ లోకపు ఉనికిని మాత్రమే కాదు గాని మానవుని తరువాత సంగతిని గురించి కూడా, ఈ లోకపు తదుపరి సంగతులను గురించి కూడా చక్కగా బోధించబడింది. ఈ లోకం మట్టిగే కాదు, 1 కొరింథీ 15వ అధ్యాయం రాబడింది. ఈ చిట్టమ్మ గారు విశ్వసించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పరిస్థితుల్లో విశ్వసించింది, ఎందుకోసం విశ్వసించింది అనంటే ఆమె రోగము కోసమో, డబ్బు కోసమో, లేకపోతే మరొక దాని కోసమో కాదు గాని తన పాప పరిహారం కోసం, పాప నివారణ కోసం ఆమె విశ్వాసం ఉంచింది. ఆ పాప నివారణ చేయబడి ఆమె పుణ్యాత్మురాలుగా, నీతిమంతురాలుగా, పునీతిగా చేయబడింది గనక ఆమె ధన్యురాలు అయ్యింది. ఆమె జీవితం ఆశీర్వదించబడింది. ఆమె జీవితం ఈ లోకం మట్టుకే కాదు గాని రాబో లోకం మట్టుకు ప్రయోజనకరమైన విశ్వాసం ఆమె ఉంచింది. ఇంకొక మాటలో బైబిల్ గ్రంథం ఈమెను గురించి ఏం చెప్తుందంటే, బ్రతికి ఉన్న కాలములోనే తన ఆత్మకు శాంతి చేసుకుంది. ఇక ఇప్పుడు ఎవరు ఆమె ఆత్మకు ఎలాంటి శాంతి చేకూర్చాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది అనంటే, ఏనాడు తన పాపములు క్షమించమని దైవం దగ్గర తాను బ్రతిమలాడిందో ఆ దైవ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ అవతారం ఈ లోకమును దిగివచ్చి సకల మానవ పరిహారము కొరకై శిలువలో తన యజ్ఞయాగ బలిపశువుగా రక్తమును చిందించాడు, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. ఆనాడు ఆ విశ్వాసముతో ఆమె ప్రార్థన చేసిందో ఆమె పాపములు క్షమించబడిన నాడే తన ఆత్మకు శాంతి చేకూరింది. తన యొక్క జీవితం ఈ లోకం మట్టికి కాదు, రాబో లోకానికి కూడా ఆమె సిద్ధపరచుకొని బ్రతికింది. ఆమె జీవితం ఏంటంటే, ఈ లోకములో నేను ఏమవుతానని కాదు, ఈ లోకములో నా బ్రతుకుతానని బాధ కాదు, రాబో లోకం నా కొరకు సిద్ధపరచబడిందన్న ఆనందముతో ఆమె బ్రతికినది. దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ వర్షము కాకుండా నా ప్రాణమును విమోచించు. నా స్టాండ్ ఇట్ పెట్టండి, దానికి ఇలా పెట్టి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ వర్షము కాకుండా ఆయన నా ప్రాణమును విమోచించను అని రాబడింది. కావున ప్రియులారా, 2 మాటలు చదువుతాను. ఈమె తను ఎంత ధన్యురాలుగా తను జీవించింది, తన జీవితం ఎంత గొప్ప శ్రేష్టమైన ఆనందాన్ని పొందింది అంటే, ఈ లోకములో జీవించినంత కాలం తాను దేవుని యొక్క అద్భుత సహవాసముతో బతికింది. చనిపోయిన తర్వాత దేవునితో కూడా ఉంటానన్న ఆనందము, నిరీక్షణ, నిశ్చయతతో బ్రతికినది. కావుననే 73వ కీర్తనలో వాక్యం చెప్తుంది కదా, 73వ కీర్తన 24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువు. ఇప్పుడు ఆమె ఎక్కడికి చేర్చబడిందంటే, మంటి లోకములో నుండి మహిమ లోకములోనికి చేర్చబడింది. అంతేకాదు, ఆమె ఎక్కడికి తీసుకొని పోబడింది? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము. అక్కడ వాక్యము స్పష్టంగా రాబడుతుంది కదా, భక్తుడైనటువంటి మోషేని గురించి రాబడింది. 32వ అధ్యాయము 50వ వచనం. అయ్యగారు దయచేసి మౌనంగా ఉంటేనే కార్యక్రమం జరుగుతుందండి. దయచేసి మౌనంగా ఉండాలి. నేను చెప్పినప్పుడు కాల్చుదురుగా ఆగండి. అయ్యా నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు కాల్చుదురుగా ఒక్క 2 నిమిషాలు ఆగండి. మనం చాలా సన్మానంతో వెళ్ళాలి. మృతి నొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు కూడా మృతి నొంది నీ స్వజనుల యొద్దకు. ఇప్పుడు ఆమె మహిమలోకి చేరుకుంది, దేవుడు ఆమెను చేర్చుకున్నాడు. 3వ మాట, ఆమె స్వజనుల యొద్దకు చేర్చబడింది. అదేంటండి, స్వజనుల మందిరం ఎక్కడ ఉన్నాము కదా, అక్కడ ఎవరున్నారు స్వజనులు అంటే, ఎవరెవరైతే ఆమెలాగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి కొనబడి పరిశుద్ధులుగా చేయబడ్డారో ఆమె ఆ స్వజనుల యొద్దకు, ఆ సొంత వారి దగ్గరకు ఆమె వెళ్ళిపోయింది. ఏ దేశంలో ఎక్కడ ఉండినా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారు ఉన్నారో వారందరూ కూడా ఆమె స్వజనులు. ఆమె ఆయన యొద్దకు తీసుకొని పోబడింది. అంతేకాదు, ఆమె జీవితంలో ఆ పితరులు అనగా భక్తుల యొద్దకు చేర్చబడింది. ఏముంది అక్కడ? ఆ స్వజనుల యొద్ద, ఆ పితరుల యొద్ద, ఆ దేవుని యొద్ద ఏముంది అంటే, ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ రాబడుతుంది. ఇక ఏడుపు లేదు, ఇక రోగము లేదు, ఇక దుఃఖము లేదు, ఇక చింత లేదు, ఇక విచారము లేదు, ఇక మరణము ఆమెకు ఇక ఏమాత్రము కూడా లేదు. ఆ శ్రేష్టమైన దేశానికి, సంతోషకరమైన పురానికి, దేవదేవుని సన్నిధికి నిత్యం ఆమె జీవించడానికి యుగాయుగాలు. ఇది దేహానికి సంబంధించిన మరణం మాత్రమే, తన ఆత్మకు మరణమే మాత్రమే కూడా లేదు. అది దేవుని దగ్గరకు చేరుకుంది. దేవునితో నిత్యము ఆమె ఇక గడపబోతుంది.
అప్పుడు ఆమె జీవితంలో దుఃఖం లేదు. ఒక చిన్న మాట చేత గమనించండి, చివరి మాట చెప్తున్నాను. ఒక ధనవంతుడున్నాడు, ఒకానొక పట్టణంలో ఒక ధనవంతుడున్నాడు, ఒక బీదవాడున్నాడు. ఆ ధనవంతుడు సమృద్ధి అయిన భోజనం ఉంది, తన భోజన బలి దగ్గర ఎంతో విస్తారమైన ఆహారం ఉంది, ఊదారంగ వస్త్రము ధరించేవారు, తక్కువేమీ లేదు. తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, ఇష్టం వచ్చిన పాపాల్లో బ్రతికాడు, తనకు నచ్చినవన్నీ చూశాడు, చేశాడు, పలికాడు, అన్ని పాపాలు అనుభవించాడు. మరణం వచ్చింది. మరణం ఆ ధనవంతునికి వచ్చింది, మరణం ఈ బీదవానికి కూడా వచ్చింది. ఆ ధనవంతుని ఇంట వాకిట ఈ బీదవాడు కూర్చున్నాడు. ఆ బీదవాని కురుపులు కుక్కలు నాకేవి. ఆ బీదవాని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిని అతను బ్రతికాడు. అయితే చావు ఇద్దరికి కూడా వచ్చింది, ఇద్దరూ తీసుకొని పోబడ్డారు. అయితే గమనించండి, ఆ ధనవంతుడు తన పరిస్థితి ఎలాగుందంటే పాతాళములో పడి అగ్ని జ్వాలలలో యాతన పడుతూ లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం అంటున్నాడు కదా, తండ్రివైన అబ్రహమా, నా యందు కనికరపడి వ్రేలి కొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు రాజులను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన. ధనవంతుడు పాపమును జీవించిన వాడు, తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాడు. ఆ తర్వాత అబ్రాహాం అన్నాడు, చూడండి, నీకు ఇష్టమైనట్టు నీవు అనుభవించవు సుఖం లోకములో. అయితే ఆ బీదవాడు ఈ లోకములు ఉండగా నీతిని పరిశుద్ధతను కలిగాడు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, సుఖము లేదు. ఈ లోకములు ఉండగా తను ఎలా బ్రతికాడంటే కష్టం అనుభవించాడు. 25వ వచనం, నీ జీవిత కాలం మటుకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేతివి, అలాగునే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకము. కాబట్టి చిట్టమ్మ గారు కూడా ఈ లోకములో చివరి రోజుల్లో ఏమనుభవించిందండి? కష్టం అనుభవించింది. కానీ ఇప్పుడు ఏమనుభవిస్తుందని బైబిల్ చెప్తుందో చూడండి. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడైతే ఇక్కడ నెమ్మది పొందుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ పరలోకములో ఎక్కడ ఉందంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుంది. ఈ లోకములో సుఖం అనుభవించిన వాడు అక్కడ కష్టం అనుభవిస్తున్నాడు. ఈ లోకములో కష్టం అనుభవించిన వారు అక్కడ ఏమనుభవిస్తున్నారు? నెమ్మది, దేవుని దగ్గర సుఖము అనుభవిస్తున్నారు. ఆ ధైర్యముతోనే బ్రతికింది, ఆ భరోసాతో బ్రతికింది. ఎంత దూరం మందిరానికి ఎంతో ఓపిక ఉన్నంత వరకు వచ్చింది. ఓపిక లేని కాలంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పాస్టర్ గారి దగ్గర ఆమె ప్రార్థనకు హాజరైంది. అంతేకాదు ఆమె జీవితంలో ఆరాధించేది. దేవుని వాక్యం అంటే ఎంతో ప్రేమ, దేవుని వాక్యం ఎంతో జ్ఞాపకం, కంఠోపాఠంగా బైబిల్ వచనాలు ఎన్నో చెప్పేది. అంతగా భక్తిగా బ్రతికిన ఆమె ఈ లోకములో ఈ గ్రామం కొరకు, ఈ కుటుంబాల కొరకు, మనవ సంతానం కొరకు చేసిన ప్రార్థనలు ఎప్పటికీ కూడా నిష్ఫలము కావు. ఎప్పటికీ ఆమె ప్రార్థనల శక్తి మీ అందరి మీద ఉంటది. ఆమె ప్రార్థనల ఫలితం మీరందరూ అనుభవిస్తారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అబ్రహాం అనేటువంటి ఒక భక్తుడు మృతి పొందాడంట. మృతి పొందాడు కదా, ఇప్పుడు తదుపరి కుటుంబం, పిల్లల సంగతి ఏంటి అని భయపడుతుంటే బైబిల్ చెప్పింది కదా, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడైన యెహోవా తన కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించ ప్రారంభించెను. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఏం చేశాడట? దీవించాడు. ఇప్పుడు ఆ మృతి పొందింది మా జీవితం ఏమిటో అనుకుంటున్నారేమో. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. అలా శ్రీనన్న, పార్వతమ్మ, మాణిక్యమ్మ, మీ కుటుంబాలు, మనవళ్ళు, చెల్లెళ్ళు, ఈ గ్రామస్తులందరికీ మాట చెప్తున్నాను. దేవుని నామ అధికారముతో దేవుని వాక్యం చెప్పిన సంగతి 25వ అధ్యాయం 11వ వచనం, అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. ఆమెతో ఆశీర్వాదాలు అంతం కాలేదండి. ఆమె మృతి పొందిన తర్వాతే ఆశీర్వాదములు ప్రారంభమయ్యాయి యేసునామములో. కనుక నిశ్చయంగా ఆమె ప్రార్థనలు మీ మీద ఉంటాయి. కనుక ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, సుఖములోనికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె దేహానికి ఎలాంటి బాధలు లేవు. కొంతకాలం ఈ దేహములోనంత కాలం ఎంతో మూలుగులిడింది, ఎంతో బాధపడింది. ఈ దేహము నుంచి ఆమె విమోచనం, విడుదల పొందింది. చెర విడిపోయింది, ఈ గుడారం వదిలేసింది, ఈ కుండ వదిలేసింది. ఇప్పుడు మహిమలోనికి చేర్చబడింది. ఇదే నిరీక్షణ, ఇదే ధైర్యం. మనందరికీ ఒక దినాన మరణం వస్తుంది. ఆ రోజు మనందరికీ కూడా అదే నిరీక్షణ ఉండాలని దేవుని పేరిట ఆమె కోరుకుంటుంది. ఆమె చనిపోయిందండి, ఇంకా మాతో మాట్లాడలేదు అనుకుంటారేమో. బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చివరిలో, వారు మృత్యునందియు మనతో మాట్లాడుచు ఉన్నారు. వారి జీవితం మాట్లాడుతుందండి, వారి భక్తి మాట్లాడుతుందండి, వారి నీతి నియమాలు మాట్లాడుతున్నాయండి, వారు ఉంచిన విశ్వాసం మాట్లాడుతుంది. చిట్టమ్మ గారు ఇక్కడ మౌనంగా ఆమె దేహమే ఉంది. కామె అమ్మతో మాట్లాడుతుంది ఏమంటే, నా కుమారుడా,
నా మనవ సంతానమా, నా కుమార్తెలారా, నా దాయాదులారా, నా గ్రామస్తులారా, నీతిని అనుగురించే పాప క్షమాపణ మీరు కూడా పొందండి. పాపుల కొరకు మరణించి ప్రాణమిచ్చిన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాలలో కూడా ఈ లోకమటి కాదు, నేను ఎలాగైతే చావు తర్వాత ఉండే లోకం కోసం కూడా సిద్ధపడ్డానో మీరు కూడా అదే సిద్ధపాటు మీ కాలంలో కూడా పొందండి. ఒకరోజు ఒక దావీదు అన్నాడు, ఒక తన బిడ్డ చనిపోయాడు, అంతవరకు ఏడ్చాడు. చనిపోయిన తర్వాత లేచి తలంటి స్నానం చేసుకొని గుడికి వెళ్ళాడు. ఏమయ్యా ఇంతవరకు ఏడ్చావు కదా అంటే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్తాను కానీ అతను నా దగ్గరికి రాడు. ఇదే ధైర్యంతో మనము ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఆమె ఉంచిన విశ్వాసం మనం కూడా ఉంచాలి. పాప పరిహారము కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి ఈ జీవితంలో దైవముతో సహవాసం, ఈ జీవితం విడిచిపెట్టిన తర్వాత దైవముతో నివాసం, ఈ గొప్ప ధన్యత కొరకాయ మీరందరూ సిద్ధపడాలని, మీరందరూ ఆదరించబడాలని, ధైర్యముగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు, స్థానిక పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పెట్టిని మూసి మనం తీసుకొని వెళ్ళిపోతాం.